యేసుక్రీస్తు ప్రభువా మా ప్రియరక్షక, వాక్యము ధ్యానిస్తుండగా మనో ఆత్మ నేత్రులు తెరవండి, విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారం జీవించులాగున ఈ ఉదయకాలం మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంది కదా, ఏంటది? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. ఇది అనేక సార్లు మనం వింటూ వచ్చాం. ఈ యొక్క మాటలు చిన్నప్పటి నుండి కూడా మనం ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట మరి చాలా కష్టం. జాగ్రత్తగా గమనిస్తే అది అర్థం లేని పోలిక, అర్థం లేని మాట కదండి. పోలిక అంటే ఎట్లా ఉండాలి? సులువుగా అర్థమయ్యేటట్టుగా ఉండాలి. అలాంటిది మరి ఏ రీతిగా అంత అర్థము లేని పోలిక? దేవుడు అర్థం లేని పోలికలు ఇస్తాడా? గొప్ప గొప్ప ఉపమానాలు బోధించిన ప్రభు మన ప్రభు. చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా అర్థమయ్యే రీతిగా ఎన్నో ఉన్నతమైన మరి బోధలు చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు. అలాంటప్పుడు ఇక్కడ ఏమాత్రం అర్థము లేని ఈ పోలికను ఆయన ఎలా ప్రస్తావించారు? నిజానికి యేసు ప్రభు అర్థం లేకుండా మాట్లాడా, లేకపోతే మనం అర్థం లేకుండా దాన్ని గ్రహిస్తున్నామా? బైబిల్ ఎప్పుడు కూడా తెలివి తక్కువగా అయితే మాట్లాడదు. ఫస్ట్ మన దేవుడు మహాజ్ఞాని, ఆయన జ్ఞానమునకు కొదువ లేదు. బట్ వీఆర్ మిస్సింగ్ సంథింగ్. మనం అర్థం చేసుకోవడంలో ఏదో మిస్ అవుతున్నాం. నిజంగా మనం పేదవారు అవ్వాలి అని దేవుడు కోరుకుంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉన్నది చూడండి. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యుల్ని మిమ్మల్ని గురించి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును, ఈ పాయింట్ యాడ్ చేయండి, జనముల ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే వెండి బంగారము, భూములు, డబ్బు, ధనము, ఘనము, అదే ఐశ్వర్యం. దాన్ని అనుభవిస్తారు. అంటే మనం మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో చదివిన వాక్యానికి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 5వ వచనంలో చదివిన వాక్యానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అవునా? అక్కడేమో ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట అసంభవం అన్నాడు. ఇక్కడేమో నేను మిమ్మల్ని యాజకులుగా స్థాపిస్తాను, జనముల ఐశ్వర్యములను మీరు అనుభవిస్తారంటున్నారు. ఇంకా 7వ వచనంలో ఏమంటాడో చూడండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. హల్లెలూయా. అంటే ఇప్పుడున్న ఆస్తి రెట్టింపు అవుతుంది. రెట్టింపు భాగములకు దేవుడు నిన్ను కర్తలుగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. కేవలం ఐశ్వర్యమే కాదు కానీ రెట్టింపైన ఘనత, రెట్టింపైన ఆదాయము, రెట్టింపైన మేలు దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. మరి చదివిన మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం ఏమైంది? అక్కడేమో ధనము పరలోకానికి అడ్డమన్నాడు, ఇక్కడేమో దేవుడే ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు, రెట్టింపైన ఆశీర్వాదాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చూడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత అది ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వదిస్తే ఏం దొరుకుతుందట? మీకు చెప్పాలి. ఆశీర్వదిస్తే ఏమొస్తుందట? ఐశ్వర్యం ఇచ్చును. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుడే మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడే నిన్ను ధనవంతుని చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడే నిన్ను ఐశ్వర్యవంతుని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి మార్కు సువార్తలో సాక్షాత్తు యేసు ప్రభువే ఆ మాట ఎందుకన్నాడు? ఐశ్వర్యవంతుడేమో చేస్తానన్నాడు. తీరా ఐశ్వర్యవంతుడైన తర్వాత
పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించుట అసంభవము. ఒంటే సూది వెజ్జములో అయినా దూరుడేమో కానీ నీవు దూరవురా అన్నాడు. మరి ఇదేం లెక్క? ఆ మాత్రం దానికి మనకెందుకు? అంతా ఒక వెర్రితనం. అసలు దేవుడు పలికిందేంటి, మనం అర్థం చేసుకుంటున్నది ఏంటి అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, సంఘటన అంతా జాగ్రత్తగా చదవండి. 10వ అధ్యాయము 17వ వచనం నుంచి ఇన్సిడెంట్ జాగ్రత్తగా చదివితే మనకు అసలు అక్కడున్న మాకేంటి అనేది మనకు అర్థమవుతుంది. ఆ భాగంలో మనం వివరణ చదివితే ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. ప్రభువా, పరలోక రాజ్యంలో నేను చేరాలంటే ఏం చేయాలన్నాడు కదా. ఏం చేయాలన్నాడమ్మా? ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు కదా. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, 19వ వచనంలో ఉంటుంది. అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చవద్దు, తండ్రిని తల్లిని సన్మానించుము, ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలియను కదా అని అతనితో అంటే, అతను అంటాడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉన్నాను. అప్పుడు 21వ వచనంలో యేసయ్య అన్నాడు, అప్పుడు యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఇప్పుడు మారింది. అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ముందు టాపిక్ ధనము కాదు. ముందు అక్కడ వచ్చిన టాపిక్ ఏంటి? ధర్మశాస్త్రపు ఆజ్ఞ. అర్థమవుతుందా? ముందు టాపిక్ ఏంటి? దేవుని మాటకు లోబడడం, దేవుని మాటకు విధేయత చూపించడం. అది ప్రథమమైన టాపిక్. మరి ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నీ లోబడితే చాలా, మరి దేవుని ఆజ్ఞలు మాట తప్పకుండా, తూచా తప్పకుండా విధేయత చూపిస్తే చాలా అనేది ఇక్కడ ప్రశ్న. అది సరిపోదు. ఆ యవనుడు అన్నాడు, అవును ప్రభువా, బాల్యము నుండి నా తల్లిదండ్రులు నిన్ను నమ్మిన బిడ్డలు, నా తల్లిదండ్రులు దీని ధర్మశాస్త్రం అనుసరించేవారు, చిన్నప్పటి నుండి కంటద వాక్యాలుగా మాకు నేర్పించారు. కంటద వాక్యాలు చెప్పుకుంటూ, సరే నేను నేర్చుకున్నాను, నేను పాటిస్తున్నాను ప్రభు అంటే, అయితే ఇంకొకటి కొదువగా ఉండదు. ఏంటది? నీవు ధనమును అమ్మేసి నువ్వేం చేయాలా? పరలోక రాజ్యములో నీ ధనం సమకూర్చుకోవాలి. ఒకటి నీకు కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. There are two important points we are missing. అన్ని సిస్టమేటిక్ ఉంటాం, రెగ్యులర్గా ఆరాధనకు వస్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాం, పిల్లలకు కంటత వాక్యాలు నేర్పిస్తాం. ధనవంతుడు చేసిన పోలిక అంతా కూడా మన పోలికకు 100% టాలీ అవుతుంది. రెండు ప్రాముఖ్యమైన విషయాలలో మనం ఫెయిల్ అవుతుంటాం. ఏంటి రెండు అంటే, ఒకటి నేను దేవుని నమ్ముకున్నాగా, నేను వాక్యాన్ని అనుసరిస్తున్నానుగా, నేను పరిశుద్ధుని కదా, దేవుని లేఖనాల ప్రకారం ఖచ్చితంగా పరలోకానికి పోతాను కదా అనే ఈ గర్వం మనల్ని పతనానికి నడిపిస్తుంది, పరలోకానికి చేర్చదు. ఆ ఆస్తిపరుడుకున్న గర్వం ఆస్తిని బట్టి ఉన్న గర్వం కాదు. అది ఏ గర్వం? నా బాల్యం నుండే నేను వాటన్నింటినీ పాటించుచున్నాను. అది ప్రాబ్లం. నిజం చెప్పండి, ఎక్కడ మిస్ కాలేదా? మనం మిస్ కాలేదా? మెట్లు దిగుతూనే మిస్ అవుతాం ఒక్కొక్కసారి కదా. లిఫ్ట్ పని చేయకపోతేనో, కరెంట్ లేకపోతేనో, 5 ఫ్లోర్లు దిగాల, ఏదో ఏమో. అక్కడనే అప్పటిదాకా స్తుతించిన నోరు, అప్పటిదాకా ప్రార్థించిన నోరు. అంటే వి మిస్ ద కమాండ్మెంట్స్ వెరీ ఈజీలీ. దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరమైనా కూడా మనకు తెలుసు తెలియకో మిస్ అవుతామను. కానీ ధనవంతుడు అంటున్న మాటలు చెప్పండి, నా బాల్యం నుండి నేను వాటిని అనుసరిస్తున్నాను. ఐ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. నేను అనుసరిస్తున్నాను. ఐఎమ్ పర్ఫెక్ట్. ఇదే ప్రాబ్లం. పరలోకానికి అర్థం ఏంటి చెప్పండి? మనకు మనమే ఐఎమ్ పర్ఫెక్ట్ అని సర్టిఫై చేసుకోవడమే బిగ్గెస్ట్ ప్రాబ్లం. ద హెవెన్లీ డోర్స్ ఆర్ క్లోజ్డ్ పర్మనెంట్లీ ఫర్ us బికాస్ మనకు మనమే we itself will think we are perfect. And there is second other thing. ఏంటది? అప్పుడు వచ్చి నన్ను వెంబడించు. ఎప్పుడు వచ్చి? నీ ధనాన్నంతా పక్కన పెడి. అవునా? నేను ఏదైనా కొనుక్కోగలను, డబ్బు ఉంది. సుఖంగా తినగలను, డబ్బు ఉంది. నచ్చింది చేయగలను, డబ్బు ఉంది. ఎంత పెద్ద అధికారినైనా ఒప్పించగలను, డబ్బు ఉంది. డబ్బు పెడితే ఎవడు మాట? ఏ పనైనా చేయించుకోగలవు. లోకంలో ఏ పనైనా
చేయించుకోరు. ఆత్మ సంబంధమైన కార్యాలు జరగవు, కానీ డబ్బుతో లోక సంబంధమైన కార్యాలు ఎందుకు జరగవండి? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, డబ్బుతో లోక సంబంధమైన ప్రతిదీ, ఒక మీటింగ్ పెట్టగలవు, ఒక సెమినార్ పెట్టగలవు, బహిరంగ కూడిక పెట్టగలవు, యూ కెన్ బై ఎవ్రీథింగ్ విత్ ద మనీ. బట్ ఒక్క ఆత్మ సంపాదించాలంటే ఈ డబ్బు దీనికి పనికిరాదు. అక్కడ ఉంది ప్రాబ్లం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఏ డబ్బును చూసి మురిసిపోతున్నావో, ఏ డబ్బును చూసి గర్వపడుతున్నావో మొత్తం తీసుకుపోయి పేదలకి చూద్దాం. డబ్బున్నోడు పేదలకి వెళ్ళాడు. వాడి కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాడు. అర్థమైందా? వాడి కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాడు. బయట బండి మీద 30 రూపాయలకు పోయే ఇడ్లీ వాడు పెద్ద హోటల్ పోయి 300కైనా తింటాడు, కానీ పక్కన ఆకలితో అలమటిస్తున్నాడు, కానీ వాడికి ఒక ప్లేట్ ఇడ్లీ మాత్రం కొనియలేడు. కానీ ఆకలి విలువ తెలిసినోడు ఏం చేస్తాడు తెలుసా? వాడు కొనియలే, వాడికి కూడా ఓ ప్లేట్ ఇయ్యవా, కొనియగలం. అవునా? మనం ఎన్నోసార్లు మనమే అలాంటివి చేసాం. కానీ ధనవంతుడు ఎప్పుడైనా ఇయ్యగా చూసారా, పెట్టంగా చూసారా? ఎందుకంటే ధనవంతుడు వాడి కోసమే సుఖపడతాడు. నేను 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 నా సుఖం, నా ఆదాయం, నా సంపాదన, నేనేమైనా చేయగలను, ఈ నేను అనే అహము చావనంత వరకు వాడు పరలోక రాజ్యములో చేరుట అసంభవం. అది యేసు ప్రభు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. అది లోకంలో అన్ని తీసిపడేసి నిన్ను అడక్క తినమని కాదు. దేవుడు అలా ఎప్పుడు చెప్పడండి. లోకంలో బతకాలంటే డబ్బు కావాలండి. పిల్లల్ని చదివించాలంటే డబ్బు కావాలి. రేపు హాస్పిటల్లో పడతావు, నీకు డబ్బు కావాలి. రేపు వృద్ధాప్యం వస్తుంది, మంచాన పడతావు, డబ్బు కావాలి. మంచాన పడితే చూసుకోవడానికి ఆయమ్మకు 30,000 ఇస్తే కానీ వస్తున్నారు తెలుసా? 3,000 ఇస్తే అండ్లు మాత్రమే గడిగిపోతున్నారు ఈ రోజుల్లో. కానీ 30,000 ఇస్తేనే మంచాన పడ్డోళ్ళు వస్తున్నారు. నా కొడుకు చేయడా, నా కోడలు చేయదా అంటే వాళ్ళు చెయ్య చేతగాక కాదు. ఎందుకంటే వాళ్ళు నీకు చేసుకుంటూ కూర్చుంటే ఇల్లు ఎలా సాగాలి, పిల్లల ఫీజులు ఎలా జరగాలి, నెలకు 10,000 అయ్యాలి, మందులు ఎక్కడి నుంచి లేవాలి, మరి అవన్నీ నీకు పెట్టాలి. అందరూ 3 పూటలు తినాలి, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి అంటే మరి ఇద్దరు ఏం చేయాలి? ఉద్యోగాలకు పోవాలి, పనులకు పోవాలి, రూపాయి సంపాదించుకొని రావాలి. కాబట్టి ఇక్కడ నీకు చేసేవాడేడి? ఎవడూ లేదు. ధనవంతుడు అది చేసుకోగలడు, డబ్బు ఉంది కాబట్టి అది చేసి నేనేమైనా చేసుకోగలననే గర్వం అనిగితేనే పరలోక రాజ్యపు తలుపులు నీ కోసం తెరవబడతాయి. హల్లెలూయా. తర్వాత రెండో ప్రాముఖ్యమైన విషయం అదే 21వ వచనంలో ఉంది. అవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు నీవు వచ్చి నన్ను, దేర్ ఆర్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, నన్ను వెంబడించు ఉందన్నమాట. మొదటిది నేను అనే అహం చావాలి నీ దగ్గర నుంచి. డబ్బు పోతే నేను అన్న అహం పోతుంది. వాము నాకెవడు దిక్కు, ఏ దిక్కు లేనోడికి దేవుడే. అప్పుడు దేవుని వైపు చూస్తాయి కళ్ళు. చెవుకు నిండా డబ్బు ఉంటే దేవుని వైపు కళ్ళు చూడం. ఆ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ధనవంతుల గురించి ఆయన మాట్లాడారు, కానీ దేవుడు నిజంగా మాట్లాడింది ధనము గురించి కాదు. ధనము చాలా అవసరాలు తీరుస్తుంది, కానీ ధనాపేక్ష మళ్ళీ అన్ని కీడులకు కూడా మూలమవుతుంది. ధనము కాదండి అన్ని కీడులకు మూలం, డబ్బు కాదు. ధనము మీదున్న అపేక్ష, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు లేకుండా అసలు మీటింగ్ అవుతుందా చెప్పండి? అంతెందుకండి, మీ ఇంటికాను వీడికి వచ్చినావు, ఆటో పెట్టుకున్నావు, ప్రభువు వలన నేను వచ్చి తిని ప్రభువును ఆరాధించబోతుని, నాన్న నన్ను దింపవాటి ఆడవాడు తీస్తాడా? చలి దివ్రబోయ్ అంటాడు. వాడి బతుకు తెరవాలి. కాబట్టి వెర్రి మాటల ద్వారా ఏమీ సాధించలేదు. రియాలిటీలోకి రండి, వాస్తవంలో ఆలోచన చేయండి, వాస్తవాన్ని గ్రహించండి. ఉన్నది ఉన్నట్టు వాక్యం అర్థం కాదు. వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మనో ఆత్మ నేత్రములను తెరవాలి. హల్లెలూయా. అందుకే ఆ లేఖనాన్ని జాగ్రత్తగా చదివితే మనకు అర్థమైపోద్ది. మొదటిది నేను అన్న అహం చావడం. రెండవ ప్రాముఖ్యమైన విషయం దేవుణ్ణి వెంబడించడం, యేసు క్రీస్తుని వెంబడించడం, మతాన్ని కాదు, మతాచారాలను కాదు. కదండి, ఏదో ఆదివారం వచ్చామా పోయావా, నో రిజల్ట్, ఏం జరగదు. పొద్దున్న లేవగానే ప్రార్థన చేయమన్నాడుగా అయ్యగారు, చేశాను, నో రిజల్ట్, నథింగ్ విల్ చేంజ్. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది నీ జీవితంలో? యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్న అడుగు జాడలు, నీ శత్రువునైనా ప్రేమించుము అన్న అడుగు జాడలు. అత్తా కోడలకు పడదో, పరలోక రాజ్యం గురించి మాట్లాడతారు. ఎట్లా వస్తుందండి ప్రేమే లేని వాడికి? అవునా? తోటి కోడలకు పడదో, దేవుని రాజ్యం గురించి మాట్లాడతారు. అర్హత ఉందా?
నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించ చేతగాట్లేదు, ఇక శత్రువుని ప్రేమిస్తావా? శత్రువును కూడా ప్రేమించలేకపోతే క్రీస్తుని ఎలా వెంబడిస్తా? క్రీస్తును వెంబడించకపోతే పరలోక రాజ్యం ఎలా ప్రవేశిస్తా? అందుకే శిష్యులు ఈ మాట విని, వామ్మో నువ్వు చెప్పింది చాలా టఫ్. ఏంటి టఫ్? ఒంటే సూది బెజ్జములోనైనా ప్రవేశించునేమో గాని పరలోక రాజ్యములో 25వ వచనంలో ఉన్నా కదా, ధనవంతులు ప్రవేశించుట ఏమన్నా రాయబడింది? అది సులభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో దూరుట సులభం. ఒక సూది బెజ్జములో అంటే దూరుట సులభం అన్నమాట అక్కడ రాస్తుంది. ఆ సందర్భంలో ఆయన చెప్పాడు. కానీ వెంటనే మాట వినగానే శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఇంత కఠినమైన బోధ చేస్తే అది ఏ రీతిగా ఒకడు పరలోక రాజ్యంలో చేరగలడు? వీళ్ళకి డౌట్ వచ్చింది, ఇంతకాలం వీళ్ళని వెంబడిస్తున్నాం కానీ అసలు మనకు ఛాయిస్ ఉందా లేదా, మనం పరలోక రాజ్యం చేరగలమా లేదా? ఇప్పుడు మనకు కూడా వస్తూ ఉంటుంది ఈ వాక్యం ఏంటంటే, వస్తుందా లేదా, చేరగలమా లేదా? అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు 27వ వచనంలో, ఏమంటూ ఉన్నాడు? మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని అనేను. హల్లెలూయా. ఇది ఎట్లా సాధ్యం? ఎంత దేవునికి సాధ్యమైతే మాత్రం సూది బెజ్జంలో ఒంటె ఎలా దొరుకుతుంది? ఎంత దేవునికి సాధ్యమైతే మాత్రం సూది బెజ్జం ఎంత ఉంటుంది? ఆ బెజ్జంలో మనం దారం దూర్చడానికే నానా తిప్పలు పడతాం కదండి. ఒక దారం దూర్చాలంటే ఇక 30 దాటినోడికైతే పెద్ద అగ్ని పరీక్ష. వేరే యవనస్తులన్నా కంటి సూప్ బాగుంటుంది, పక్కన దొరుకుతుంది. అప్పుడప్పుడు మన అమ్మలు తీరికి పిడి జర మిషన్ దారం కుడతా ఉంటారు ఇంట్లో. ఇక చూడాల వాళ్ళ కథలు. ఆ దారం దొరచడానికి అద్దాలు అడుదదిరి ఇటు చదిరి నానా తిప్పలు బట్టి ఆ దారం నూట్లో పెట్టి దాని షార్ప్గా చేసి ఇక అటు ఇటు సాధించలేకపోతే టైంకి అప్పుడే వాడు స్కూల్ నుండి వస్తారు, అరే రారా ఈ దారం దూర్చిగా. ఒక దారమే దూర్చుట అసంభవము. అట్లాంటప్పుడు యేసుప్రభు అంటాడు ఇది దేవునికి సాధ్యం. అరే ఎట్లా సాధ్యం అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా. అప్పుడు దాని వివరణ ఆయన చెప్తాడు. ఏంటి ఆ వివరణ అంటే, యెరూషలేములకు ద్వారాలకు పేర్లు ఉంటాయి, ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరు ఉంటాయి. అన్నీ అయిపోయిన తర్వాత ముఖ ద్వారాన్ని, అన్ని ద్వారాలు రెండు ఇట్లా క్లోజ్ అవుతాయి, పెద్ద ద్వారాలు. పాత రోజుల్లో ఎంత పెద్దవి ఉండేవి తెలుసా? 30 అడుగుల ఎత్తు ద్వారాలు ఉండేవి. అన్ని క్లోజ్ అయిన తర్వాత ఒక్క ద్వారాన్ని రాత్రిపూట కాపలాగా పెట్టుకునేవారు. ఆ ఒక్క ద్వారంలో పెద్ద ద్వారాలు క్లోజ్ చేసిన తర్వాత పెద్ద ఆ ద్వారంలో ఒక చిన్న ద్వారం ఉంటుంది, మళ్ళీ ఒక చిన్న గేట్ అన్నమాట. దాంట్లో మనిషి మాత్రమే దూరగలిగినంత ఒక చిన్న గేట్. చూసారా ఇట్లాంటి గేట్లు ఎప్పుడన్నా చూసారా మీరు? యెరూషలేములోని ఒక దర్వాజకు ఒక పేరు అన్నమాట, సూది బెజ్జం అనే పేరు. ఆ దర్వాజా పేరు సూది బెజ్జం. చూడ్డానికి పెద్ద తలుపే కానీ చీకటి పడగానే పెద్ద తలుపులు రెండు వేసేసి సేఫ్టీ కోసం శత్రువులు డైరెక్ట్గా ఏనుగులు ఒంటెలు రథాలతో దూరకుండా, పెద్ద పెద్ద రథాలు లోపలికి రాకుండా శత్రు భయాల కోసం వాటిని మూసి కేవలం మనిషి మాత్రమే పట్టే అంత ఒక చిన్న తలుపు దానికి చేసుకొని దాన్ని చేస్తారు. ఆ చిన్న తలుపే సూది బెజ్జం. ఇప్పుడు ఎవడైనా ఆ సూది బెజ్జంలోకి రావాలి. ఒక్కొక్కసారి ప్రయాణికులు లేట్గా రీచ్ అవుతారు, చీకటి పడ్డాక రీచ్ అవుతారు. మాది ఇదే ఊరండి, పలానా కాలనీ, పలానా ఇంటి నెంబర్. మరి వాడు రానియకుండా ఆపుతామా? వాడు రానియాలి కదా, వాడి ఇల్లు లోన్ ఉంది కదా. అలాంటప్పుడు అలాంటి వాడిని రానియడానికి ఏం చేయాలి? అట్టన పెద్ద తలుపు తీస్తారా? అది సేఫ్టీగా. వాడి చిన్న బెజ్జంలో నుంచే వాడు లోపలికి రావాలి. అప్పుడు ఏం చేయాలి? వాడైతే ఆ చిన్న తలుపులో నుంచి లోపలికి రాగలడు. మరి వాడి ఒంట మీద ఉన్న సామాను ఒంటెలు ఎందుకు తీసుకుపోతారు? వాడి ప్రయాణ సాధనాలు సామాన్లు ఈ రోజుల్లో లారీలు మోసినట్టుగా ఆ రోజుల్లో ఒంటెలే మోయాలి. ఇప్పుడు ఆ సామాను లోపలికి రావాలి. మరి ఎట్ట రావాలి? ఆ ఒంటె రావాలి అంటే ఏం చేయాలి? ముందు ఆ ఒంటె మీద ఉన్న సామాన్లు మొత్తం, బరువులు మొత్తం తీసి ఆడబడేయాలి, దించాలి. బరువులతో రాదు. ఆ ఒంటె ఇంత పొడుగుంటుంది, మెడ నాకేం కొదువు అన్నట్టుగా ఎత్తుకొని ఉంటుంది. ఇప్పుడు ఆ మెడని ఏం చేయాలని దించాలి. అర్థమైందా? ఆ సందులో దూరాలంటే మెడ దించాలి. ఆ చిన్న తలుపులో ఆ ఒంటె పట్టాలంటే మెడ దించాలి, మోకాలు నొంచాలి. అతి కష్టంగా వెనక నలుగురు, ముందో నలుగురు కలిసి ఆ చిన్న రంధ్రంలో నుంచి మొత్తానికి ఒంటెని
ఏం చేశారు? లోపలికి తీసుకొచ్చారు. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. అది ప్రభు వివరణ. ఎలా సాధ్యం అంటే ఇలా సాధ్యం. ఏంటది? ఈ లోకంలో నా ధనము, నా ఘనము, నా ఉద్యోగము, నా ఇల్లు, నా వాకిలి అన్న సమస్తమైన నీ గర్వమును నేనే అన్న ఆహాన్ని ఒంటె తల దించినట్టుగా దించి మోకాళ్ళ మీద కూలబడి నేను దేవుణ్ణి వెంబడిస్తానని అప్పుడు లోపలికి నువ్వు రాగలవు. ఇంత మాత్రాన సరిపోలే, నీ ధనమును ఆడ విడిచిపెట్టాలి. ఆ ఒంటె మీదున్న బరువులను, అది ఆస్తి కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ధాన్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అదన్నిటిని తీస్తే తప్ప ఈ ఒంటె లోపల దొరకదు. అర్థమైందా? ఎంత సింపుల్ విషయం. దీన్ని ఎంతసేపు సూది బెజ్జం అంటే అమ్మ చేతిలో ఉన్న సూది, అమ్మ చేతిలో ఉన్న దారమే కళ్ళ ముందు కనపడుతుంది, కానీ దాంట్లో ఉన్న లోతైన మర్మాన్ని మనం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాం. ఇక్కడున్న లోతైన మర్మం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం. లోకంలో దేని బట్టి నువ్వు గర్వపడుతున్నావో దాన్ని విడిచిపెట్టడం, దాన్ని దించేయడం. నాకు పెద్ద ఉద్యోగం ఉందిలే, నాకేం కొదవలేదు, అక్కడ వదిలేయాలి. నా ఉద్యోగం ఏపాడిది, దేవుడే కృప చూపకపోతే ఇది నీలో ఉండాలి. ఆమేన్. నా ఇల్లు ఏపాటిది, దేవుడే కృప చూపకపోతే ఇంట్లో నెమ్మదే లేదు కదా. దేవుడే కృప చూపకపోతే ఈ రోజు ఒక ముద్ద అన్నం నాకు దొరకదు. బాగా డబ్బులు ఉన్నాయి, బిర్యానీ కొనుక్కోగలవు, ఆకలి కొనగలవా? డబ్బుతో ఆకలి కొనగలవండి? కొనగలవా? డబ్బుతో చేయలేని ఎన్నో ఉన్నాయి, వాటికి ప్రభువు మాత్రమే సహాయం చేయగలరు. నీకు ఆకలి ఇవ్వగలిగినడు ఎవరండి? అర్థమైందా? డబ్బుతో ఆకలి తీరదు. అర్థమైందా? కొన్ని తిండి తింటే తృప్తే ఉండదు, కొన్ని భోజనాలు చేసే తృప్తే ఉండదు. కానీ ప్రార్థన చేసి పచ్చడి మెతుకులు తిన్నా కూడా విచిత్రం అనిపిస్తుంది. విచిత్రం, కడుపు నిండా తృప్తి ఉంటుంది. దీని మర్మం అదే ప్రియులారా. నా దగ్గర ఉన్న దాంతో నేనేమైనా చేయగలననేది నీకు తొలగిస్తేనే నీవు పరలోకములో ప్రవేశించగలవు. లేదంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవం. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అంటాడు కదా, 26వ వచనంలో, ఆత్మీయ జీవితంలో ఎవడైతే గొప్పవాడై ఉండగోరువాడు సమాజంలో వాడు పరిచారకుడుగా ఉండాలని అక్కడ రాయబడి ఉంటుంది కదా. చూడండి, 20వ అధ్యాయం 26వ వచనం. ఎవడు గొప్పవాడై ఉండగోరెనో హల్లెలూయా ఆమేన్, వాడు ముందు పరిచారకుడిగా మారాలి. పరలోక రాజ్యంలో గొప్పవాడు కావాలంటే నువ్వు ముందు పరిచారకుడు. పరలోక రాజ్యంలో పేదవాడిగా ఉంటావా? ఆడ పేదవాడిగా ఉంటే నిత్య జీవం పేదవాడిగా, భూమి మీద పేదవాడిగా ఉండు, నష్టం లేదు. ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికినంత కాలమే పేదవాడివి. కానీ నిత్య జీవం మీద ఎటర్నిటీ, నిత్య జీవంలో డబ్బు సంపాదించుకో, పరలోకంలో డబ్బు సంపాదించుకో. అక్కడ పేదవాడిగా ఉంటే ఇక జీవితకాలం పేదవాడిగా, చావు లేదు నీకు. ఈయన పేదవాడిగా ఉంటే కొంతకాలానికి నువ్వు చచ్చుతావు, కాబట్టి చచ్చేదాకా మాత్రమే పేదవాడియే. అట్టి పేదరికం నీకు ఆశీర్వాదకరం. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అందుకే అక్కడ ఘనపరచబడాలంటే ఇక్కడ నీకు ఏం కావాలి? తగ్గింపు కావాలి. పేతురు కూడా రాస్తాడు కదా ఆయన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఉండండి, దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని, ఏం ధరించుకోమంటున్నాడు? దీన మనస్సు. దీన మనస్సు అంటే తగ్గింపు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో కొద్దిగా సంపాదన ఉంటే ఆగట్లే, అవునా? చిటికలే నాకేంది, ఏదైనా చేస్తా, ఏ ఆఫీసర్తో అయినా మాట్లాడతా, కలెక్టర్ ముందు నిలబెట్టమంటవా, పలానాని పిలిపించమంటవా, వా ఆగడరా ఆయన. కొద్దిగా ఒకడట తింటే ఆగడట, ఒకడట ఉంటే ఆగడట, రకరకాల సామెతలు మన పెద్దోళ్ళు చెప్తారు. అందుకే దేవుడు కొద్ది మందిని ఆడుంచాలో ఆనే ఉంచుతాడు. వీడు ఆగర్రా బాబు, ఎవరిని హెచ్చిస్తాడో తెలుసా? దీన మనస్సు కావాలి. ఎందుకంటే వాడు ఎంత సంపాదించినా ఎంత సాధించినా వాడు గర్వంతో తలెత్తడు. కాబట్టి వీడు తలెత్తుతాడేమో అన్న భయం ఉంటే దేవుడు వాడి తలదించడానికి వాడిని పేదవానిగా ఉంచుతాడు. ఎందుకంటే వాడికి ధనమిస్తే పరలోక రాజ్యమే మిస్ అయితే, దానికంటే పేదవాడిగా సచ్చి పరలోకములో ప్రవేశించట ఉత్తమము. హల్లెలూయా. అందుకే దీన మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. అబ్రహాం ఏమంటాడు తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయము 7వ వచనంలో,
ఇదిగో ధూళియు బూడిదనైన నేను అని మాట్లాడతాడు. ఆ సందర్భం తెలుసు కదా. అబ్రహాం దగ్గరికి 3 దేవదూతలు వస్తారు కదా. వారు సొదొమ గొమొర్రాల్ని కాల్చి బూడిద చేద్దాం అనుకున్నప్పుడు అబ్రహాము వారితో ప్రార్థన చేస్తూ ఉంటాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అయ్యా 50 మంది ఉన్నా కూడా కాల్ చేస్తావా? మళ్ళీ డౌట్ వస్తుంది, 40 ఉన్నా కాలుస్తావా, 30 ఉన్నా కాలుస్తావా? మరీ బేరాలు ఆడుతుండు, దేవునికి ఏడ కోపం వస్తుందో అని ప్రతి మాట ముందు 6 సార్లు అంటాడు. ఆ మాట లెక్క పెట్టండి, ఆ అధ్యాయం చదివినప్పుడు లెక్క పెట్టండి. 6 సార్లు అంటాడు. ఏమంటాడు? అయ్యా దుమ్ముయు ధూళి ఉందా లేదా? 27వ వచనంలో ఇదిగో ధూళియు బూడిదనైన నేను మాట్లాడా. చూసారా ఎంత తగ్గింపు? అబ్రహాము దుమ్ము ధూళండి, విశ్వాసులకు తండ్రి, ఎంత ఆస్తిపరుడు. అసలు ఆయనకున్న ఆస్తి భరించలేక లోతుకు అబ్రహాముకు గొడవ. దేనికైందండి? ఆస్తి, విపరీతమైన ఆస్తి, ఎక్కువై తక్కువై కాదు, అప్పులే కాలే గొడవ, ఎక్కువై అయింది. అలాంటి వాడు ఏమని మాట్లాడుతున్నాడు? దుమ్ముయు ధూళి. యాకోబు తెలుసుగా, అబ్రహాం యొక్క మనవడైన యాకోబు మాట్లాడతాడు 32వ అధ్యాయము 10వ వచనంలో, ఇదే ఆదికాండం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకు అపాత్రుడను. యాకోబు ఎలా తగ్గించుకుంటున్నాడు? అయ్యా ఇంత దీవించావు, నేను అపాత్రుడను. ఐఎమ్ నథింగ్, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్, నేను అపాత్రుడను. ఏమంటున్నాడండి? నేను నా వల్ల కాదు ఆయన, అపాత్రుడను. అది ఎంత గొప్ప మాట కదండి. నిజంగా యాకోబు అపాత్రుడా? ఎంతమంది ఆయనకు? 2 భార్యలు ఉన్నారు, 2 ఉపపత్నులు ఉన్నారు. వాళ్ళ ద్వారా 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తలు ఆయన కడుపున పుట్టారు. విపరీతమైన ఆస్తి, 1000 గొర్రెలు, 1000 మేకలు, 1000 పశువులు, గాడిదలు, ఒంటెలు, విపరీతమైన ఆస్తి. 400 మంది ఆయనతో ఉన్న పనివాళ్ళు, ప్రజలు, అంతమంది ఆయనతో ఉంటే ఆయన దేవునితో ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా నేను అపాత్రుడు. ఈ తగ్గింపు మనకు కావాలి. ఈ తగ్గింపు ఉంటేనే ఒంటె సూది బెజ్జములో దూరగలదు. అది దేవునికి సాధ్యం. హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మోషే అంటాడుగా, నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో మోషే అంటాడు, నేనెంతటి వాడను. నిజానికి మోషేకి ఏం రాదండి. నాకు మాట మాంద్యము గలవాడను, నేనెంతటి వాడను, నేను ఎలా మాట్లాడగలను, ఫరోను ఎలా ఎదుర్కొనగలను అంటాడు. నిజానికి మోషేకు మాట మాంద్యమా లేకపోతే ఏమి రాదా? మోషే ఉత్త అడవులలో తిరిగినోడా? మోషే గురించి చదవండి. ఆయన ఐగుప్తు యొక్క సకల విద్యలందు ఆయన ప్రవీణుడు. ఎందుకంటే ఆయన ఫరో కుమారుడిగా పెరిగాడు. అవునా? ఫరో యొక్క కుమార్తె మోషేను పెంచింది. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజ కుటుంబంలో రాజ విద్యలు అభ్యసించవచ్చు ఫరో యొక్క కుమారుడిగా పెరిగిన వాడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఎంతటి వాడనయ్యా, నా వల్ల అవుతుందా? ఈ తగ్గింపే దేవుడు మన నుంచి ఆశపడుతూ ఉన్నాడు. గిద్యోను అంటాడు కదా, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనంలో, మరి దేవుని యొక్క ప్రభువు దూత వచ్చి గిద్యోను నీవు మరి జయించాలి, శత్రువులను జయిస్తూ నేను నిలబడుతున్నానంటే గిద్యోను అంటున్నాడు, అయ్యా నేను కనిష్ఠుడను, మా ఇంటిలోనే నేను కనిష్ఠుడను. అసలు మా గోత్రానికే విలువ లేదు, విలువ లేని గోత్రంలో నేను ఇంట్లో కనిష్ఠుడను, చిన్నవాడు, నన్నెవడ్డే ఎక్కాడయ్యా? అట్లాంటి నన్ను వీర సైనికుడిగా నిలబెడతానంటూ ఉన్నా. ఈ తగ్గింపు ఎవరికైతే ఉంటుందో ఆడు ఒంటే సూది వెంచములో దూరగలదు. అది దేవునికి సాధ్యం. హల్లెలూయా. చివరిగా అపోస్తుడైన పౌలు గారి గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆయన అంటూ ఉంటాడు, అందరిలో నేను తక్కువ వాడను అంటాడా? యేసు ప్రభు శిష్యులందరిలో కూడా నేను అల్పుడను, చిన్నవాడను, తక్కువ వాడను. కానీ పరిచర్య ప్రభు కోసం గొప్పగా చేసిన వాడు ఆదికాల సంఘ పితామహుడు అపోస్తుడైన పౌలు. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం ప్రియులారా ఈ తగ్గింపు. బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గర యేసు ప్రభువే బాప్తిస్మం తీసుకుంటే యోహాను ఏమంటున్నాడు? ఆయన చెప్పున్న వారినైనను మోయుటకు నేను. సచ్ ఎ గ్రేట్ వర్డ్స్. కొద్దిగా మనకు ఉందంటే మనం చిటికేది నువ్వు రాగదు కలిపి చేస్తాం పైకి. అందుకే జర నేలను చూడాలంటారు, వీడి కళ్ళు నెత్తికెక్కినాయిరా అంటారు. అవునా? నిజంగా ఈ కళ్ళు గిడికెట్టబోతాయండి. దాని అర్థమేంది? వాడు కిందికి చూడాడు, అంత పైకే, అంత పైన ఉన్న వాళ్ళతో కదా సంబంధాలు
కాబట్టి సింపుల్ అనేటువంటి అలా ఉంటే పరలోక రాజ్యం ప్రవేశించుట అసంభవం. అందుకే దేవుడు అంటున్నాడు నాకు సాధ్యమే. కాబట్టి రండి మొక్కరేదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ధనవంతుని గురించి నీవు ఇచ్చిన వివరణ ఈరోజు నేను అర్థం చేసుకున్నాను. ఈ వాక్యానుసారం జీవించులాగున నన్ను నేను తగ్గించుకున్నటకు, నిన్ను వెంబడించుటకు ప్రభువా నీ గొప్ప కార్యాలు నా పట్ల జరిగించమని నా హృదయాన్ని నేను నీకు సమర్పించుకుంటున్నాను యేసయ్యా అని అందరం ప్రార్థన చేసుకుందాం.